స్టూడెంట్స్, ఈరోజు మనము డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాము. సో వాట్ ఈస్ డేట్ అండ్ టైం? దాని పేరులోనే ఉంది, డేట్ని డిస్ప్లే చేస్తుంది, టైంని డిస్ప్లే చేస్తుంది. ఈ టూ ఫంక్షన్స్ లేదా టూ మెథడ్స్ మనం ఏం చేస్తున్నాము అంటే పిహెచ్పిలో డేట్ అండ్ టైంని డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకు డిస్ప్లే పర్పస్ యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి డేట్ అండ్ టైం ఫంక్షన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, the date and time functions allows you to get the date and time from the server when your PHP స్క్రిప్ట్ రన్స్. అంటే ఎప్పుడైతే మీరు PHP స్క్రిప్ట్ రన్ చేస్తూ ఉంటారో, అంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారో లేదా స్క్రిప్ట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ యు ఆర్ రన్నింగ్, అట్ దట్ టైమ్ వాట్ ఈస్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్ విల్ బీ రిట్రీవ్డ్ బై ద సర్వర్ అనమాట, ఐ మీన్ ఫ్రమ్ ద సర్వర్. ఓకే, సో ఇది మనకు డేట్ అండ్ టైమ్ని షో చేయడానికి మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని యూస్ చేయొచ్చు అనమాట. సో నా ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ చూడండి, యూ కెన్ దెన్ యూజ్ ద డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ టు ఫార్మాట్ ద డేట్ అండ్ టైమ్ ఇన్ సెవరల్ వేస్. అంటే మీకు నచ్చిన విధంగా కూడా మీరు డేట్ని టైంని చేంజ్ చేసుకోవచ్చు అనేసి అంటున్నారు. సో డేట్ అండ్ టైం వచ్చేసి మీరు పిహెచ్పి స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు సర్వర్ ద్వారా వాట్ ఈస్ ద కరెంట్ డేట్ అండ్ వాట్ ఈస్ ద కరెంట్ టైం అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్స్, డేట్ అండ్ టైమ్ జోన్స్, తర్వాత డిస్క్రిప్షను, వాటి అవి ఏ ఏ వర్షన్లో ఏ ఏ రకంగా చూపిస్తుంది అనేది ఇక్కడ ఉంది. సో వీటికంటే ముందు కొన్ని ఫంక్షన్స్ గురించి చూద్దాం. యాక్చువల్గా మీకు ఈ డిఫరెంట్ జోన్స్ ఏం అవసరం లేదు, డిఫరెంట్ జోన్స్ అనేవి అవసరం లేదు. జస్ట్ ఫర్ ఎక్స్ట్రా నాలెడ్జ్ మీరు పెట్టుకుంటామంటే రాస్తాము అంటే ఓకే, నో ప్రాబ్లం. సో వీటికంటే మనకు మెయిన్గా ఫంక్షన్స్ అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్లో. సో ఒకసారి చూద్దాం. చెక్ డేట్ దాని నేమ్లోనే ఏం చేస్తుంది, డేట్ని చెక్ చేస్తుంది. అంటే యాక్చువల్గా వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సో వ్యాలిడేట్ అంటే ఏంటి, వెదర్ ద గివెన్ డేట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడ ఏంటి, వ్యాలిడేట్సే గ్రిగోరియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ అని అంటారు జనరల్గా. ఓకేనా, సో గ్రిగోరియన్ క్యాలెండర్లో ఉండే డేట్ కరెక్ట్గా వ్యాలిడ్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే డేట్ యాడ్. డేట్ యాడ్ అంటే ఏమంటున్నాం, దాని నేమ్లోనే ఉంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం. ఏమేమి యాడ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. వీ కెన్ యాడ్ ద డేస్, మంత్స్, ఇయర్స్, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ టు ద డేట్. సో డేట్స్లో మనం ఇక్కడ మంత్స్ని డేస్ని, ఇయర్స్ని, అవర్స్ని కూడా, మినిట్స్ అండ్ సెకండ్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. బై యూజింగ్ విచ్ ఫంక్షన్, బై యూజింగ్ డేట్ యాడ్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా యూ కెన్ సెట్ ద డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ డేట్ క్రియేట్ ఫ్రమ్ ఫార్మాట్. అంటే ఏంటి, ఇదేం చేస్తుంది చూడండి, డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. రిటర్న్స్ ఏ న్యూ డేట్ టైమ్ ఆబ్జెక్ట్ ఫార్మాటెడ్ అకార్డింగ్ టు ఏ స్పెసిఫైడ్ ఫార్మాట్. అంటే మీకు నచ్చిన విధంగా మీరు ఏ ఫార్మాట్లో అయినా కూడా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫార్మాట్ ఫర్ ద డేట్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈజ్ డేట్ క్రియేట్ ఏం చేస్తుంది చూడండి, జస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ డేట్ టైమ్ ఆబ్జెక్ట్ని, కొత్త డేట్ టైమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఏంటి, డేట్ క్రియేట్, లేదా దీన్ని మనం జనరల్గా క్రియేట్ డేట్ అని అంటుంటాం. బట్ దీన్ని ఎలా మనం ఏ ఫార్మాట్లో రాయాలి, డేట్ క్రియేట్ ఆఫ్ అనే ఫార్మాట్లో రాయాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. డేట్ సెట్ ఆఫ్ అంటే ఇదేం చేస్తుంది చూడండి, డేట్ సెట్ ఆఫ్. ఇక్కడ చూడాలి, ఇక్కడ మనకు స్పేసెస్ కూడా ఉన్నాయి. అంటే మనకు తెలియాలి కదా ఏమేమి యూస్ చేస్తున్నాం అనేది ఇక్కడ నీట్గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు W3 స్కూల్స్లో. మీరు ఒకసారి రెఫర్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ మీకు చిన్నగా అనిపిస్తే యూ కెన్ రెఫర్ దేర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సెట్స్ ఏ న్యూ డేట్. ఇది ఏం చేస్తుందంటే ఆ డేట్ సెట్ ఆఫ్ అంటే కొత్త డేట్ని, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ యూ వాంట్ టు సెట్ ద న్యూ డేట్, దెన్ యూ కెన్ సెట్ ఇట్ బై యూజింగ్ డేట్ సెట్ ఆఫ్. అంటే నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయేమో మీరు. సో వీటిలో ఏవైనా యూస్ చేసుకొని యూ కెన్ ఫార్మాట్, యూ కెన్ చేంజ్ ద డేట్ అండ్ టైం, అవర్స్, మినిట్స్, ఇలాగా మంత్స్, డేస్,
ఇలాగ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డేట్ డిఫాల్ట్ ఇందులో నేను నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మీరు రాయకపోయినా ఎగ్జామ్లో కనీసం అంటే ఒక 10 ఫంక్షన్స్ని మీరు రాయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా. సో అలాంగ్ విత్ డిస్క్రిప్షన్ మీరు రాశారనుకోండి మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే. ఎస్. నెక్స్ట్ చూద్దాం. డేట్ డిఫాల్ట్ టైమ్ జోన్ గెట్. దీంట్లోనే ఉంటుంది చూడండి మీరు రాసే ఫంక్షన్ ఇక్కడే మనకు సగం తెలిసిపోతుంది. ఏంటంటే డిఫాల్ట్ టైమ్ జోన్ ఏదైతే ఉందో ఆ టైమ్ జోన్కి తగ్గట్టుగా డేట్ సెట్ అయిందా లేదా అనేది రిటర్న్ అవుతుంది. ఏం రిటర్న్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇట్ రిటర్న్స్ ద డిఫాల్ట్ టైమ్ జోన్ యూజ్డ్ బై ఆల్ ద డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. మీరు యూజ్ చేస్తున్న డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్లో డిఫాల్ట్ టైమ్ జోన్ ఏదైతే ఉందో అది రిటర్న్ అవుతుంది. ఓకేనా. అది రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ విల్ అంటే అవన్నీ ఏం చేస్తాయి, సమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. ఇక్కడ రిటర్న్ చేస్తున్నది ఏం చేస్తున్నాయి అంటే అకార్డింగ్ టు ఫంక్షనాలిటీ. ఏ ఫంక్షన్కి ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు దట్ ఫంక్షనాలిటీ ఇట్ విల్ రిటర్న్స్ ద అప్రోప్రియేట్ వాల్యూ అనమాట. ఓకే. సో ఇట్ విల్ రిటర్న్స్ ద డిఫాల్ట్ టైమ్ జోన్ యూజ్డ్ బై ఆల్ ద డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ చూడండి. డేట్ డిఫాల్ట్ టైమ్ జోన్ సెట్ ఆఫ్. ఇదేం చేస్తుంది చూడండి. సెట్స్ ద డిఫాల్ట్ టైమ్ జోన్ యూజ్డ్ బై ఆల్ ద డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ డిఫాల్ట్ టైమ్ జోన్ని సెట్ చేస్తూ ఉంది. ఇక్కడ రిటర్న్ చేస్తోంది, ఇక్కడ సెట్ చేస్తోందమ్మా. ఓకే. ఇక్కడ రిటర్న్ చేస్తుంది, ఇక్కడ సెట్ చేస్తోంది. ఓకే. నెక్స్ట్ డేట్ డిఫ్ అంటే డిఫరెన్స్, దాని నేమ్లోనే ఉంది ఇక్కడ డేట్ డిఫరెన్స్. సో రిటర్న్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డేట్స్. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఇందులో బాగా చిన్నగా ఉండేవి ఈజీగా రిమెంబర్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోగలిగినవి మాత్రమే మీరు ఎగ్జామ్స్లో రాయొచ్చు, చాలా బాగా రాయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ప్రోగ్రామ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ప్రోగ్రామ్ మాత్రమే రాస్తే సరిపోదు. ఇక్కడ మనకు కొంచెం వాటికి తగ్గట్టుగా ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ వాటి డిస్క్రిప్షన్ ఏంటి, ఇలా పూర్తిగా రాశారనుకోండి మీకు మంచి మార్క్స్ పడతాయి అన్నమాట. అట్లీస్ట్ ఒక 10 ఫంక్షన్స్ అన్నా రాయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ చూడండి. డేట్ ఫార్మాట్ దానిలో నేమ్లోనే ఉందిమా. ఓకే. ఇదేం చేస్తుందో ఒకసారి చూద్దాం. డిస్క్రిప్షన్ ఇచ్చారు నీట్గా. ఎస్. రిటర్న్స్ ఏ డేట్ ఫార్మాటెడ్ అకార్డింగ్ టు ఏ స్పెసిఫైడ్ ఫార్మాట్. మీకు తగ్గట్టుగా మీరు ఏ ఫార్మాట్లో అంటే ఆ ఫార్మాట్లో సెట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి డేట్ అండ్ టైంకి. సో మీకు నచ్చినట్టు యూ కెన్ సెట్ దట్ అండ్ దెన్ రిటర్న్స్ ద కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ అనమాట. అంటే డేట్ అండ్ టైం మీరు సెట్ చేసిన ఫార్మాట్లోనే అది మీకు రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి. డేట్ గెట్ లాస్ట్ ఎర్రర్స్. ఇక్కడ మీరు ఫంక్షన్ చదివితేనే మీకు కొంచెమైనా ఐడియా వచ్చేస్తుంది. ఓకే. ఇది చూడండి. రిటర్న్స్ ద వార్నింగ్స్ ఆర్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ఏ డేట్ స్ట్రింగ్. సో ఎప్పుడైతే మీరు డేట్ అనేది ఎంటర్ చేస్తారో అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎంటర్ చేసే దాంట్లో సంవాట్ ఏదైనా మిస్టేక్స్ పెట్టారు అంటే నంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్స్ మీరు ఏదైనా క్యారెక్టర్స్ పెట్టారనుకుందాం, సంవాట్ లేదా స్ట్రింగ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా పెట్టారనుకుందాం, అంటే సింబల్స్ పెట్టారనుకుందాం. అటువంటిప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ రిటర్న్స్ వార్నింగ్ ఎర్రర్స్ అనమాట. వార్నింగ్స్ లేదా ఎర్రర్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో దానికోసం మనం డేట్ గెట్ లాస్ట్ ఎర్రర్స్ ఆఫ్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ డేట్ ఇంటర్వెల్ క్రియేట్ ఫ్రమ్ డేట్ స్ట్రింగ్. అంటే మీకు పెద్దగా అనిపించినవి ట్రై చేయండి రాయడానికి. సో ఒకవేళ మేము రాయలేము మేడం, మా వల్ల కాదు, అంత పెద్దగా మేము రాయలేము అంటే అఫ్కోర్స్ చిన్నవన్నీ ఉంటాయి కదా, వాటినైనా ట్రై చేస్తూ రాయండి. ఓకే. సో డేట్ ఇంటర్వెల్ క్రియేట్స్ ఫ్రమ్ డేట్ స్ట్రింగ్. సో ఇదేం చేస్తుందమ్మా, సెట్స్ అప్ ఏ డేటా ఇంటర్వెల్ ఫ్రమ్ ద రిలేటివ్ పార్ట్స్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఏదైనా టైమ్ ఇంటర్వెల్ అనేది పెట్టేసుకొని అకార్డింగ్ టు టైమ్ ఇంటర్వెల్ ఇట్ విల్ సెట్స్ ద స్ట్రింగ్ అనమాట. ఓకే. ఇట్ విల్ సెట్స్ ద డేట్ అనేది సెట్ చేస్తుంది. ఎలాగా, అకార్డింగ్ టు ద ఇంటర్వెల్ అనమాట. నెక్స్ట్ చూడండి. డేట్ ఇంటర్వెల్ ఫార్మాట్. ఇదేం చేస్తుంది, ఇది కూడా ఇంటర్వెల్ని ఫార్మాట్ చేస్తుంది. అంటే యూ కెన్
చేంజ్ అంటే మీకు కావాల్సిన ఫార్మాట్లో యూ కెన్ అరేంజ్ అనమాట. ఓకే, దాన్ని మనం ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో సెట్ చేసుకోవచ్చు, టైం ఇంటర్వెల్ని కూడా. నెక్స్ట్ డేట్ ఐఎస్ఓ డేట్ సెట్ ఆఫ్. ఐఎస్ఓ డేట్ సెట్ ఆఫ్. ఓకే, ఐఎస్ఓ సెట్స్ ద ఐఎస్ఓ డేట్. సో ఐఎస్ఓ స్టాండర్డ్స్లో ఏదైతే డేట్ ఉందో ఓకే ఆ డేట్ని సెట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ డేట్ మోడిఫై, దాని నేమ్లోనే ఉంది. డేట్ని మనం ఏం చేస్తున్నాం, మోడిఫై చేసుకోగలుగుతున్నాం. ఇలాగా చిన్న చిన్న ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుమా. ఓకేనా. సో టైం స్టాంప్ లేదా టైం స్టాంప్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ కరెక్ట్ మనం ఏం చెప్పచ్చు, టైం స్టాంప్ ఈ పర్టికులర్ టైంకి మాత్రమే అనేసి ఉంటాయి కదా, అటువంటివి మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ మోడిఫై ద టైం స్టాంప్. ఓకే, దెన్ డేట్ ఆఫ్సెట్ అంటే జనరల్గా డిస్ప్లేస్మెంట్ అని అంటాం మనం. సో ప్రీవియస్కి ప్రజెంట్కి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనం జనరల్గా ఆఫ్సెట్గా చెప్తూ ఉంటాం. సో డేట్ యొక్క ఆఫ్సెట్ ఏంటి, ప్రీవియస్ డేట్కి ఈ డేట్కి ఆఫ్సెట్ ఏంటి అనేది మనకు జనరల్గా ఆఫ్సెట్ అంటే దట్ ఈస్ అ మీనింగ్. బట్ ఈ ఫంక్షన్స్ ఒకసారి మనం ట్రై చేస్తే తెలుస్తుందమ్మా ఏంటి, ఎలా మనకు ఏ ఫార్మాట్లో మనకు టైం అనేది రిటర్న్ చేస్తుంది, వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తున్నాయి అనేది మనం చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, రిటర్న్స్ ద టైమ్ జోన్ ఆఫ్సెట్. టైమ్ జోన్ యొక్క టైమ్ జోన్ యొక్క ఆఫ్సెట్ని రిటర్న్ చేస్తుంది. ఆఫ్సెట్ అంటే ఇక్కడ జనరల్గా డిస్ప్లేస్మెంట్ అని చెప్పవచ్చు. ఓకే, ఇలాగ మనకు నంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి. సో పార్స్, డేట్, సబ్ అన్నిటినీ నేను ఇక్కడ జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. యూ కెన్ రీడ్ ఆల్ దీస్ అండ్ లర్న్. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అని చెప్పవచ్చు మనం. అంటే ఏంటి, వీటిలో మీరు రాయగలిగినవి కనీసం ట్రై చేయండి. ఈజీగా ఉన్నవైనా ఈజీగా రాసేసేయచ్చు. ఇక్కడ చూడండి చాలా ఈజీగా ఉంది. ఏది, డేట్ టైమ్ సెట్స్ ద టైమ్. ఓకే, డేట్ టైమ్ స్టాంప్ గెట్, సో రిటర్న్స్ ద యూనిక్స్ టైమ్ స్టాంప్. సో యూనిక్స్ టైమ్ స్టాంప్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వాట్ ఈస్ ద టైమ్ స్టాంప్ దట్ విల్ బి రిటర్న్. ఓకే, అండ్ డేట్ టైమ్ స్టాంప్ సెట్, సో సెట్స్ ద డేట్ అండ్ టైమ్ బేస్డ్ ఆన్ ఏ యూనిక్స్ టైమ్ స్టాంప్. సో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసినప్పుడు అక్కడ స్టాండర్డ్గా ఏదైతే టైమ్ స్టాంప్ పెట్టారో దాన్ని రిటర్న్ చేయడానికి ఈ 3 ఫంక్షన్స్ యూజ్ అవుతాయి మనకు. ఇలాగ మనకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయమ్మా. సో ఇన్ని ఏమీ అవసరం లేదు, బట్ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ యూ కెన్ రైట్ ఆల్ దీస్ ఆర్ లర్న్ ఆల్ దీస్. ఓకే, అండ్ దెన్ డేట్ ఆఫ్ సింపుల్ ఫంక్షన్స్. డేట్ ఏం చేస్తుంది, ఫార్మాట్స్ ఏ లోకల్ డేట్ అండ్ టైం. సో లోకల్ డేట్ టైంని ఫార్మాట్ చేయొచ్చు. ఓకేనా, ఫార్మాట్ అంటే ఉన్నవి మనకు నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గెట్ డేట్ ఏం చేస్తుంది, సో కరెంట్ డేట్, కరెంట్ లోకల్ డేట్ అండ్ టైం ఏముందో దాన్ని ఇస్తుంది అనమాట, రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ గెట్ టైమ్ ఆఫ్ డే, సో రిటర్న్స్ ద కరెంట్ టైం. ఇది కూడా అంతే, కరెంట్ టైంని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ జిఎం డేట్. యాక్చువల్గా జిఎం అంటే జిఎంటీ అనే ఫార్మాట్లోనే మనకు టైం అండ్ డేట్ అనేది సెట్ చేస్తూ ఉంటారనమాట. సో జిఎంటీ అండ్ చూడండి ఇక్కడ జిఎంటీ, యూటీసీ, డేట్ అండ్ టైం. సో ఈ అబ్రివేషన్స్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. జిఎంటీ అంటే ఏమి, యూటీసీ అంటే ఏంటి అనేది కూడా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. వాటిని జనరల్గా మనం టైమ్ సెట్టింగ్స్లో మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ జిఎంఎంకే టైం అంటే రిటర్న్స్ ద యూనిక్స్ టైమ్ స్టాంప్ ఫర్ జిఎంటీ. సో జిఎంటీ అనేది అబ్రివేషన్ ఏంటి, తర్వాత యూటీసీ అంటే అబ్రివేషన్ ఏంటి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ నేను ఒకటే అన్నీ చెప్తే బాగోదు కదా, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఐడేట్. చిన్నవన్నా రాయండి, చిన్నవన్నా రాయడానికి ట్రై చేయాలి మీరు. ఇక్కడ చూడండి మీకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈజీగా మీరు వీటిని చదవచ్చు, రాయొచ్చు అనమాట. సో కంపల్సరీగా 5 or 10 మార్క్స్ ఎలా అయినా అడగచ్చు మా ఈ క్వశ్చన్ని. కాబట్టి మీరు కనీసం ఎన్ని ఈజీగా గుర్తుకుండే ఫంక్షన్స్నైనా మీరు రాయగలిగేటట్టు ఉండాలి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఈ స్నాప్స్ వీటికి సంబంధించినవి మొత్తం అన్నీ నేను మీకు వాట్సాప్లో పెడతాను. సో చూడండి,
టైమ్ ఆఫ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం. సో ఈ ఫంక్షన్స్ అన్నీ ఇన్ని కాకపోయినా కొన్ని ఫంక్షన్స్ మనము యూస్ చేసాము. కొన్ని ఫంక్షన్స్ మనం యూస్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ రాసాము. ఇక్కడ ఆ ప్రోగ్రాంలో డిఫరెంట్ ఫంక్షన్స్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ఏ విధంగా డేట్ అండ్ టైమ్ని యూస్ చేస్తున్నాము అనేది చూడండి. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ. సో PHP సో డే మంత్ ఇయర్ ఫార్మాట్స్ని మనం రాసుకుంటున్నామమ్మా. ఓకే, ఇక్కడ చూడండి డాలర్ డేట్ అనేది ఏంటిమా? డాలర్ డేట్ ఈజ్ ద వేరియబుల్ ఇది ఏమి డేట్ అనే ఫార్మాట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి, డేట్ ఆఫ్ అనేది ఏమి ఇక్కడ ఫంక్షన్ అనమాట. ఏం ఫంక్షన్ ఇది? డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో మనకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ ఫంక్షన్. నేను ఇక్కడ ఏం చేశానంటే పేజ్ అనేది కొంచెం సేవ్ చేయడానికి నేను ఏం చేశానంటే పక్కనే రాశాను, సెమీకోలన్ పెట్టి పక్కనే రాశాను. మీరు అలా రాయకండి, మీరు 1 by 1 రాయండి. ఎకో అనేది దాని కింద రాయాలి మీరు. ఓకే, స్టేట్మెంట్స్ కింద రాయండి. ఓకేనమ్మా? ఎస్. సో ఇక్కడ చూడండి డాలర్ డేట్ అనేది వేరియబుల్. మనం ఏం చేస్తున్నాం? డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ని ఈ డాలర్ వేరియబుల్ డేట్ అనే వేరియబుల్కి మనం ఈ ఏదైతే డేట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ అనేది డేట్ అనే వేరియబుల్లో, డాలర్ డేట్ అనే వేరియబుల్లో మనం సేవ్ చేస్తున్నాం. అర్థమవుతుందో చెప్పేది? ఎస్, అసైన్ చేస్తున్నాం వాల్యూని. ఏం చేస్తున్నాం? వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ ద డేట్, కరెంట్ డేట్, ఆ డేట్ అనేది మీకు ఏ ఫార్మాట్లో వస్తుంది అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఏ ఫార్మాట్లో వస్తుంది ఇక్కడ చూడండి. ఫార్మాట్లో వచ్చేసి ఇక్కడ జస్ట్ మనం స్లాషెస్ తీసుకున్నాం. డేట్ అంటే జనరల్గా DDMMYY ఈ ఫార్మాట్లో. ఓకేనా? సో ఇక్కడ డేట్, మంత్, ఇయర్. సో మీరు డేట్, మంత్, ఇయర్ అనేది డిస్ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ దీని అవుట్పుట్ చూస్తూ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ పక్కనే చూడండి అవుట్పుట్ ఏముంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డేట్ ఇచ్చాను నేను. సో 21st February 2018. సో ఓకే, ఇది ఏం చేసాము ఇక్కడ మనం స్లాష్లో ఇచ్చాం. ఓకే, ఆ స్లాషెస్ అనేది డిస్ప్లే అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇదే చాలా ఈజీ ప్రోగ్రామ్, మీరు ఈజీగా రాయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, డాలర్ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్ ఆఫ్ D.M.Y అంటే మనం ఏం చేస్తున్నాము? అదే డేట్నే ఇంకొక ఫార్మాట్లో రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 15.5.2021 ఇలాగా. ఓకే, సో అంటే ఇక్కడ మనం డాట్ యూస్ చేస్తున్నాం. ఇంకొకటి నెక్స్ట్ చూడండి, ఇది ఇక్కడ 15-5-2021 మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో రాస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తూ ఉంటారు. ఓకే, ఈ ఫార్మాట్స్ అన్నిట్లోనూ ఫస్ట్ ఏంటి? 15/5/2021 ఈ విధంగా. సో డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా మనము రాసుకోవడానికి ఈ ఫంక్షన్స్ని డేట్ ఆఫ్ అనే ఫంక్షన్స్ని ఏ వేలో మనం రాస్తున్నాము, ఎలాగా రాసిన వాటిని మనం ఏం చేస్తున్నాము? డిస్ప్లే చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ. సో ఎకో డాలర్ డేట్. ఎకో అంటే మనం డిస్ప్లే పర్పస్ యూస్ చేస్తాం. డాలర్ డేట్లో ఏముంటుంది? మీరు అసైన్ చేసిన అంటే డేట్ అనే ఫంక్షన్లో ఏదైతే అసైన్ అయి ఉంటుందో దట్ విల్ బి అసైన్డ్ టు డాలర్ డేట్ అనమాట. ఓకే, అండ్ దెన్ బ్రేక్ ఎందుకు యూస్ చేస్తాం మనం? ఫర్ ద న్యూ లైన్. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏముంది? టైం అనేది స్లాషెస్ ఫార్మేషన్లో ఉంది, ఇక్కడ డాట్ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ చిన్న డాషెస్ లేదా హైఫన్స్ అనే ఫార్మాట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నాం చూడండి. ఇదే డేట్ ఫంక్షన్ని యూస్ చేసి మనం ఇంకొక రకంగా చేస్తున్నాం. చూడండి ఏంటది? డాలర్ డేట్, ఎక్కడ ఉంది అది? ఎస్, దిస్ వన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ దిస్ వన్. ఎస్, డాలర్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి డి అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాం. అబ్జర్వ్ చేయాలి మీరు. మిగతావి స్మాల్ y, స్మాల్ m, స్మాల్ y అని పెట్టాను నేను. సో డి అనేది అక్కడ మనం సింగిల్ కొటేషన్స్లో పెడుతూ, అంటే మొత్తం అంతా సింగిల్ కొటేషన్స్లో పెడుతూ డీని మాత్రమే క్యాపిటలైజ్ చేస్తున్నాం. అది అబ్జర్వ్ చేయాలి. సో ఈ ఫార్మాట్లో ఇస్తే మనకేం డిస్ప్లే అవుతుంది? సో జస్ట్ చూడండి ఇక్కడ. ఫస్ట్ వాట్ ఈస్ ద డే, ఆ డే ఏంటి అనేది 3 letters లో ఆ డే ఏంటి
అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది ఎట్లాగా మనకు తీసుకున్న ఫార్మాట్ స్లాషెస్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది. ఓకే, ఈ విధంగా డిస్ప్లే అయింది చూడండి. డే మాత్రమే రావాలంటే, మరి అదే మంత్ మాత్రమే రావాలి. సో మంత్ని క్యాపిటలైజ్ చేసుకుంటున్నాం అంతే. చాలా ఈజీ ఇది ఈజీగా రాయొచ్చు మరి. సో ఇక్కడ డేని మనం ఫోకస్ చేసాం. నెక్స్ట్ చూడండి, మరి నెక్స్ట్ మంత్ మాత్రమే కావాలి అంటే మనం స్మాల్ లెటర్స్ మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో రాసి ఎం క్యాపిటల్ లెటర్ రాసి స్మాల్ వై. ఓకే, సో ఇది దేనికి అసైన్ అయ్యింది? ఈ డేట్ మంత్ ఫార్మాట్ అనేది అన్నిటికి కూడా $date అనే వేరియబుల్కి మనం అసైన్ చేసాము, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ డిస్ప్లే చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ ఎకో $date. సో ఆ మంత్ ఏంటి అనేది రిటర్న్ అవుతుంది. సో చూడండి ఇక్కడ డేట్, సో డేట్ ఏంటి 21st. మంత్ చూడండి FEB ఫిబ్రవరి అని వచ్చింది. సో అది కూడా ఎలా వచ్చింది చూడండి, 3 లెటర్ ఫార్మాట్లోనే వచ్చింది. ఓకే, 2018. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఇంతకుముందు మనం డేని ప్రింట్ చేసుకున్నాం, ఇప్పుడు మంత్ని ప్రింట్ చేసుకున్నాం. ఇంకా నార్మల్గా ఇయర్ని ప్రింట్ చేసుకోవాలంటే ఇది మనకు అంత చేంజ్గా అనిపించదు. బట్ ఇయర్ అనేది మనకు క్యాపిటల్ లెటర్సా వర్డ్సా అనేది ఏమీ అర్థం కాదు కాబట్టి జస్ట్ నార్మల్ డేట్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది చూడండి. డేట్, మంత్, ఇయర్ వచ్చేసి వై క్యాపిటల్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ వై పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీకు నార్మల్ డేట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. మీరు ఏ ఫార్మాట్లో ఇచ్చారో ఆ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈజ్ $date ఆఫ్ ఎల్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్కడుంది? ఎస్, లెంత్ ఆఫ్ ది డే అంటే మొత్తం అంతా మనం ఇంతకుముందు వెడ్నెస్డే అనేది షార్ట్ ఫార్మేషన్లో తీస్తున్నాం. మొత్తం ఆ డే యొక్క స్ట్రింగ్ మొత్తం అంటే వెడ్నెస్డే అనేది పూర్తిగా రావాలి. సో ఆ ఫార్మాట్ కోసం మనం ఎల్ యూజ్ చేసాం. ఎల్. ఓకేనా. ఆ డేట్ చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ అని పెట్టేసి జస్ట్ ఎల్ యూజ్ చేసాం. అంటే ఇది సిస్టంలో బై డిఫాల్ట్గా అదే డేట్ ఉందని అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 21st ఉందనుకుందాం, 21 ఫిబ్రవరి 2018 అనుకుందాం. సో అప్పుడు అది ఏం చేస్తుంది, ఎల్ అనే ఫంక్షన్ యూస్ చేయగానే వెడ్నెస్డే, ద డే ఈజ్ వెడ్నెస్డే అని మీకు చూపించేస్తుంది. ఓకే, అంటే అక్కడ మీకు అదే డౌట్ రాకుండా నేను ఏమంటున్నానంటే, మేడం వేరే డేట్ ఏంటే అకార్డింగ్ టు దట్ డేట్ ద డే విల్ బీ చేంజ్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, $date ఇక్కడ ఉంది. ఎస్, $date డేట్ ఆఫ్ $D/M/Y. అండ్ ఇక్కడ చూడండి H:I:S అండ్ స్పేస్ ఇక్కడ ఇవ్వాలి. స్పేస్ ఇస్తూ A రాస్తున్నాం చూడండి. ఇలా రాస్తూ ఉంటే మీకు ఏ ఫార్మాట్లో వస్తుంది చూడండి. డేట్, టైము కూడా మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ డే ఈ ఫార్మాట్లో మనం ఏం చేసామంటే ఇక్కడ డేని హైలైట్ చేసాము, అలాగే మంత్ని హైలైట్ చేసాము చూడండి. డే వెడ్నెస్డే, మంత్ ఫిబ్రవరి 2018 అనేది డేట్తో పాటుగా టైం కూడా అవర్స్, మినిట్స్, సెకండ్స్ను డిస్ప్లే చేస్తూ వచ్చింది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ చూడండి, $date డేట్ డిఫాల్ట్ టైమ్ జోన్ సెట్ ఏసియా/కోల్కతా. అంటే ఇదేం చేస్తుంది, మనకు టైమ్ జోన్ అనేది ఏషియాలో ఒకటి, కోల్కతా టైమ్ జోన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో దాని వైజ్గా ఏ టైమ్ జోన్ ఉందో ఆ టైమ్ జోన్ని మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అకార్డింగ్ టు యువర్ సెట్టింగ్స్ ఇన్ యువర్ కంప్యూటర్ సిస్టమ్ ఇట్ విల్ షో ద టైమ్ జోన్ ఆఫ్ ఏ పర్టికులర్ డేట్. ఓకే, పర్టికులర్ డేట్ అండ్ టైమ్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవర్స్, మినిట్స్, సెకండ్స్ని ఏ విధంగా డిస్ప్లే చేసుకుంటున్నాం చూడండి. అది కూడా చూసుకోండి, డిఫరెంట్ వేస్. సో ఇంతవరకు మనం డేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాం. మరి టైం అనే ఫంక్షన్ని యూజ్ చేస్తూ కొన్ని చెప్తున్నాం చూడండి. టైం, సో ఇక్కడ చూడమా. ఓకే, చూడండి, టైం అని యూజ్ చేసాం. సో డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్
సో అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ ఏ విధంగా డిస్ప్లే చేసుకుంటున్నాం. జస్ట్ ఇదే ఫార్మాట్లోనే వచ్చేస్తుంది చూడండి. మామూలుగా మనకు తెలుస్తుంది అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ ఈ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఇదే అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ విత్ స్మాల్ ఏ పెట్టాను నేను, అది అబ్జర్వ్ చేయాలి మీరు. స్మాల్ ఏ వల్ల ఏంటి అంటే మనకు అక్కడ మనకు ఏఎమా పిఎమా అనేది తెలిసిపోతుంది అనమాట. సో టైంలో మీరు ఏఎమా పిఎమా అనేది స్పెసిఫై చేయాలి అంటే సింపుల్గా అక్కడ స్మాల్ ఏ యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈస్ $time, డేట్ ఆఫ్, అవర్స్, మినిట్స్ మాత్రమే సెట్ చేసుకుంటున్నారు. సో అవర్స్, మినిట్స్ మాత్రమే వస్తాయి. అలాంగ్ విత్ ఇక్కడ చూడండి కొన్ని చోట్ల ఇంకా అవర్స్, మినిట్స్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ చూడండి ఏ అని ఉంది అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఎం పిఎం అనేది రిటర్న్ అవుతుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఈజ్ స్మాల్ హెచ్ఐఏ. సో ఇక్కడ చూడండి స్మాల్ హెచ్ పెట్టడం వల్ల ఏంటి, బిగ్ హెచ్ పెట్టడం వల్ల ఏంటి. స్మాల్ హెచ్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకు 24 అవర్స్ ఫార్మాట్ ఉంటుంది కదా. 24 అవర్స్ ఫార్మాట్ అంటే ఏమి 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ 12 13 14 15 16 17 ఆ విధంగా తీసుకుంటుంది అనమాట. సో ఆ ఫార్మాట్లో ఉండేది ఏంటి 24 అవర్స్ ఫార్మాట్. క్యాపిటల్ హెచ్ పెడితే మీకు 24 అవర్స్ ఫార్మాట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే మీరు స్మాల్ హెచ్ పెట్టారనుకోండి అదేం చేస్తుంది, స్మాల్ హెచ్ వచ్చేసి మీకు నార్మల్ టైమింగ్ ఉంటుంది కదా 1 2 3 4 ఫార్మాట్ అంటే అప్ టు 12 అవర్స్ ఫార్మాట్ మీకు చూపిస్తుంది. మనకు 12 అవర్స్ ఫార్మాట్ ఉంది, తర్వాత 24 అవర్స్ ఫార్మాట్ కూడా ఉంది కదమ్మా. నార్మల్గా అయితే ఇది రైల్వే స్టేషన్స్లో మనకు 24 అవర్స్ ఫార్మాట్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. మామూలుగా మనకు ఉన్నదైతే క్లాక్స్ నార్మల్గా 12 చూపిస్తాయి. ఓకేనా, సో ఈ విధంగా మనకు డేట్ అండ్ టైం ఫంక్షన్స్ని సెట్ చేసుకోవచ్చు పిహెచ్పిలో. సో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాము పిహెచ్పిలో. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇన్ డేట్ అండ్ టైం అండ్ వాటిని ఏ విధంగా మనం డిస్ప్లే చేసుకుంటున్నాము అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే ఎలాగా ఆన్లైన్ కంపైలర్లో ఎలాగ మనకు రన్ చేయాలి అనేది కూడా చూపించాను కదమ్మా. సో యూ హ్యావ్ టు చెక్ దేర్ ఆల్సో. ఓకే, ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, నేను అవుట్పుట్తో సహా రాశాను, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తూ ఇవే కాదు మీరు దీని మీదనే నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ బ్రౌజ్ చేయండి, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చూడండి, ప్రోగ్రామ్స్ని ట్రై చేయండి. సో మీరు ఏవేవైతే ట్రై చేసి ప్రోగ్రామ్స్ డిస్ప్లే చేస్తున్న ఎగ్జిక్యూట్ చేసి వాటి అవుట్పుట్స్ ఉండేసి అవుట్పుట్స్ మొత్తం మీరు స్క్రీన్ షాట్స్ పెట్టేసేసి మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా మన డిపార్ట్మెంట్ తరపున. సో ఆ డిపార్ట్మెంట్ తరపున ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీ స్క్రీన్ షాట్స్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఎస్. సో ల్యాబ్ కూడా మీరు ఆన్లైన్లోనే అంటే ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఎస్. సో డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనేది ఎగ్జామ్ పర్పస్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. అండ్ ఎంత అంటే ఈజీగా మీకు దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని స్క్రీన్ షాట్స్లో చూపించాను నేను. ఆ స్క్రీన్ షాట్స్లో ఉండేవి ప్లస్ అలాగే మీరు దీంట్లో ఉండే ఈ ఫంక్షన్స్ని ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ద ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా, ఎస్. ఓకే, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మనకు అప్లోడ్ అవ్వదు. ఓకే, సో వీ విల్ స్టాప్ విత్ దిస్. ఓకే, బాయ్ టు ఆల్ ఆఫ్ యూ.